మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ రేవంత్ రెడ్డి గారికి అండ్ కేటీఆర్ గారికి మధ్య మాటల యుద్ధం ఒక ఛాలెంజ్ విసురుకోవడాలు మనం చూస్తున్నాం సార్. అటు రేవంత్ రెడ్డి గారేమో తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవదు, కేటీఆర్ నువ్వు మగాడు అయితే ఒక్క ఎంపీ సీట్ అన్నా గెలిచి చూపించు అని చెప్పేసి ఆయన ఛాలెంజ్ ఇస్తారు. ఈ టీఎనేమో నేను ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేస్తాను, నువ్వు కూడా సీఎం పదవికి రిజైన్ చేసి వచ్చి పోటీ చేయి, ఎవరి సత్తా ఎంత ఉందో తెలుసుకుందాం అంటున్నారు. మరి ఏం చెప్తారు సార్ ఈ రైవల్రీ గురించి? అసలు రేవంత్ రెడ్డిని అంటే నువ్వు సీఎం పదవికి రిజైన్ చెయ్యి, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మనిద్దరం మల్కాజ్గిరిలో తేల్చుకుందాం అని చెప్పడం కన్నా కూడా ఇంకొక అద్భుతమైనటువంటి పాయింట్ ఉంది. ఓకే, ఏది? రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట పట్టుకుని రేవంత్ రెడ్డిని వేసేయటానికి ఒక అద్భుతమైన వెపను రేవంత్ రెడ్డి గారే ఇచ్చేసాడు. ఆయన తరచూ వాడుతూ ఉంటాడు. అది అంటే తన్ని తాను హీరోయిక్గా ప్రొజెక్ట్ చేసుకోవటం అనేది రేవంత్ రెడ్డి గారికి ఒక జబ్బు అనొచ్చు, దాన్ని క్వాలిటీ అని ఆయన అనుకుంటాడు, కానీ అది ఒక రకమైన సమస్య. అది ఆయనకి ఫ్రమ్ ది బిగినింగ్ ఉంది. ఓకే, బాబ్లీ ప్రాజెక్టుకి నిరసన తెలియజేయడానికి చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్ర బార్డర్కి తెలుగుదేశం నాయకులు అందరితో కలిసి ఒక యాత్రకు వెళ్ళాడు. ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రం రోజుల్లో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళాడు. ఆ టీంలో వెళుతూ ఆయన వాంటెడ్గా మీడియాకి కనిపించేలాగా రైఫిల్ ఒకటి ఇలా చూపించి కారులో వేసుకోవటం అనే సన్నివేశం కెమెరాల్లో చిక్కేలాగా బిహేవ్ చేశాడు. అది అందరికీ ఆ రోజు చర్చనీయాంశమైనటువంటి అంశం. ఏంటి మనం వెళ్తోంది నిరసన తెలియజేయడానికి, దానికి వెపన్తో వెళ్తున్నాడు ఏంటి ఇతను అని చర్చ. అంటే నిజంగానే అంత ఫెరోషియస్ బాలకృష్ణ గారు కత్తి పట్టుకున్నట్టు ఇతను తుపాకీ పట్టుకుని కాల్చేస్తాడు అక్కడ అనే లెవెల్ చర్చలు జరిగినాయి. ఈ దూకుడుతనం ఉంది ఆయనలో, అది మిలిటెన్సీ అనుకుంటాడు ఆయన. ఒక్కొక్కసారి అది మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. ఆ మిస్ఫైర్ అయిన స్టేట్మెంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మాట. ఓకే, నువ్వు మగోడివైతేనేనా ఆడవాళ్ళు కుదరదా, ఆడవాళ్ళు అయితే కుదరదా అని చెప్పి పట్టుకుంటే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? మహిళలకు నువ్వు ఇస్తున్న స్థానం ఏమిటి? ఆఫ్టర్ ఆల్ ఉమెన్ అనే కదా నీ కాన్సెప్టు. నువ్వు మగాడివైతే అని కేటీఆర్ని అంటున్నావంటే ఆడవాళ్ళ పట్ల నీకున్న రెస్పెక్ట్ ఏమిటి? నీకు ఏమాత్రము బొత్తిగా రెస్పెక్ట్ లేదు. నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాటల్లో ఆ సెన్స్ బయటకు వచ్చేస్తుంది ఎవరికైనా, అంటే వాంటెడ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు హాస్యానికి కూడా పురుష లక్షణం ఉంటుంది. ఇప్పుడు భార్యల మీద వేసే జోకులు, బాపు గారి కార్టూన్లు కావచ్చు, ఇంట్లో వంట చేసేటువంటి మగవాళ్ళ గురించిన కార్టూన్లు కావచ్చు, జోకులు కావచ్చు, వాటిని ఎక్కువ ఎంజాయ్ చేసేది మగాళ్ళే. అంటే వీళ్ళందరూ ఇళ్లలో పనులు చేస్తారు, వంట చేస్తారు, బట్టలు ఉతుకుతారు అని కాదు, కానీ బ్రాడ్గా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేయటానికి కారణం ఏంటంటే వీళ్ళందరికీ ఎక్కడో చోట ఒక శత్రుపూరిత ధోరణి, తక్కువ అనేటువంటి అభిప్రాయం మహిళల మీద ఉండటమే. ఒక అజమాయిషీ చేస్తున్నటువంటి ఫీలింగు, వాళ్ళని చులకనగా చూడటం, దీనిలో నుంచి పుట్టినటువంటి జబ్బు అది. ఆ జబ్బు పుష్కలంగా ఉంది రేవంత్ రెడ్డి గారికి అని అర్థమవుతుంది. నువ్వు మగాడివైతే పోటీ చేయి అంటాం. ఈ పాయింట్ పట్టుకొని మహిళల పట్ల నీ మనసులో ఉన్నది ఇది, నువ్వు ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన కలిగి ఉండి సిటీ బస్సులో ఉచిత ప్రయాణం చెప్పాను కాబట్టి నేనేమన్నా పడతారు మహిళలు అంటే ఎలాగా? అంటే నువ్వు బస్సులో టికెట్ ఇచ్చి నేను ఏదైనా తిడతానంటే ఎలా కుదురుతుంది? వాళ్ళు టికెట్లు కొని కొడతారు. ఈ యాంగిల్ తీసుకొని కదా ఫైట్ చేయాల్సింది పొలిటీషియన్. అవును, ఆల్రెడీ మహిళా శక్తులు కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఈ దాడి మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి మీద. కొంతమంది రచయిత్రుల్ని గాయపరిచింది ఈ మాట. నువ్వు మగాడివైతే అని ఇంకా మాట్లాడుతున్నాడు ఏంటి పెద్ద మనిషి అని. ఏం నేర్చుకున్నాడు ఈయన? ముఖ్యమంత్రి అయ్యాడు, సామాజిక గతి, అస్తిత్వవాద నిరసనలు, అస్తిత్వవాద ఉద్యమాలు, అస్తిత్వవాద సాహిత్యము, వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నటువంటి పద్ధతి, ఇవేవి పట్టట్లేదు ఇతనికి. ఏంటి అసలు ఇతని కండిషన్, ఇతని మెంటల్ స్టేటస్ ఏమిటి దాకా చర్చించుకుంటున్నారు అక్కడ. దీన్ని కదా నువ్వు రిప్రజెంట్ చేయాల్సింది. ఆయన మీద దాడి చేయడానికి వాడుకోవాల్సిన సరుకు సరంజామా ఆల్రెడీ రెడీగా ఉంది.
అవైలబుల్గా సోషల్ మీడియాలో. అవును. నీకు ఆ దృష్టి సోకలేదు. నువ్వేమంటున్నావు, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అనే పదవులకు రిజైన్ చేసి వెళ్ళి అక్కడ కొట్టుకుందాం అంటున్నావు. మల్కాజ్గిరిలో కొట్టుకుని నువ్వారైనా తెలుసుకుందాం రా అని తొడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్. ఈ తొడగొట్టడం అనే లక్షణం కూడా పురుషస్వామ్య లక్షణమే. కాబట్టి ఆయనకి ఈ మాట కనిపించలా. మొగాడివైతే అని ఈయన అన్నప్పుడు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు చివుక్కుని తగలాలి కదా, నీకు ఆ సెన్స్ ఉంటే. అంటే ఆయన చర్మం కూడా మగ చర్మం మందకొడిగా ఉంది, మందంగా ఉంది. మందకొడిగే కాదు, మందంగా ఉంది. అంటే రేవంత్ రెడ్డిలో ఉన్నటువంటి పురుషస్వామ్య దురహంకార ధోరణి అనొచ్చు నిర్మోహమాటంగా. మహిళల పట్ల అంటే అన్కాన్షియస్గా ఆయనలో ఉంది. కాన్షియస్గా సిటీ బస్సులు సీట్లు ఉచితం చేశాము అని ఉండొచ్చు. అది కూడా వాళ్ళకేదో చేద్దాము అనే తపనతో కాదు, అది కూడా మనం ఇస్తున్నాము అనేటువంటి ఒక మేల్ చావనిస్టిక్ ధోరణే అందులో కూడా ఉంది ఆయనకి అనేది కేటీఆర్కి ఎందుకు కనిపించలేదు అంటే అతనిలో కూడా ఇదే భావజాలం ఉంది కాబట్టి. ఆయన శరీరము కూడా పురుషాహంకారముతో మందముగా తయారైంది. ఆ మందంగా తయారవటం వలన ఆయనకి ఇది తగల. ఆయనకి ఎంతసేపు పొలిటికల్గా తగిలి, సరే నీ సవాలుని స్వీకరిస్తున్నాను, నా మగతనాన్ని నేను నిరూపించుకుంటాను, నీ మగతనాన్ని నువ్వు నిరూపించుకో అని చెప్పి ఆ మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని వేదికగా మార్చి తొడగొట్టాడు. దీన్ని గట్టిగా ఇద్దరూ దుర్మార్గులే. రేవంత్ రెడ్డి తక్కువ దుర్మార్గుడేం కాదు, ఆయన కూడా ఈక్వల్ దుర్మార్గుడే. కాబట్టి వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి ఈ మహిళల పట్ల ఉన్నటువంటి వివక్షాపూరిత ధోరణి, దీన్ని ఎండగడుతూ కనుక మహిళలందరూ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి మహిళా లోకం మొత్తం కూడా ఒక్కటై సంఘటితమై బీఆర్ఎస్కి కాంగ్రెస్కి వ్యతిరేకముగా మేము నిర్ణయం తీసుకుంటాము అంటే ఏంటి పరిస్థితి వీళ్ళది? మహిళల ఓట్లు లేకుండానే గెలిచేసే మూడు ఉందా వీళ్ళకి? మహిళలతో సంబంధం లేకుండా గెలిచే మగతనం ఉందా వీళ్ళకి అనేది ప్రశ్నించాలి. ఇప్పుడు వీళ్ళందరూ బీజేపీకి వెళ్ళిపోతారని నేను చెప్పట్లేదు. బీజేపీ అంతకంటే దుర్మార్గమైన పార్టీ. ఒక ఆల్టర్నేటివ్గా తానే ఆవిర్భవిస్తే ఏంటి పరిస్థితి వీళ్ళది? ఆవిర్భవించరు అనేటువంటి ధైర్యంతో కదా ఈ వ్యాఖ్యలు చేస్తోంది. మహిళలు ప్రత్యేకమైనటువంటి గ్రూప్గానో పార్టీగానో ఏర్పడి మా ఓట్లు మేమే వేసుకుంటామంటే వీళ్ళ పరిస్థితి ఏంటనేది ఆ ధైర్యం ఉంది వీళ్ళకి. భార్యని కొట్టినా ఎక్కడికి వెళ్ళదులే, ఇంట్లోనే పడి ఉంటుంది, బయటికి వెళ్తే జీవితం లేదు అంటే బయటికి వెళ్తే ఆదరించేవాడు ఎవడు? పుట్టింటికి వెళ్తే వాళ్ళు భరించలేరు, రెండో రోజు పంపించేస్తారు, తండ్రో తమ్ముడో అన్నో పట్టుకొచ్చి అప్పచెప్పేస్తాడు అనేది కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్సు, ఆ ఒళ్ళు బలుపుతనం ఉండటం చేత ఇలా మాడుతున్నారు. దీని మీద సీరియస్ డిబేట్ జరగాల్సిన అవసరం అయితే బలంగా ఉంది.